అత్తయ్య, భూమి ఎలా ఉన్నావమ్మా? మీరెలా ఉన్నారు అత్తయ్య? నువ్వు లేకపోతే మేము ఎలా ఉంటామో నీకు తెలీదా? నా మీద మీకున్న ప్రేమ నాకు తెలుసత్తయ్య. కానీ మీ అబ్బాయి మాట మీరు కాదనలేరు. నేను బావ మాట కాదని అక్కడ ఉండలేను. మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నానో నాకు అర్థమవుతుంది. కానీ ఏం చేయను. ఆ అపూర్వ మన జీవితాలతో ఆడుకోవాలని చూస్తోంది. మనము కలిసినట్టే కలిసి విడిపోతున్నాం. మళ్ళీ మనం కలిసే టైం ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు ఎందుకు? ఈ రోజే కలుద్దాం. నాకు నిన్ను చూడాలనిపిస్తుంది. వాడికి నువ్వంటే ఎంత కోపమో నీకు తెలుసు కదా. మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తావు? అదేంటత్తయ్యా మీరు ఫోన్ చేసి నన్నంటున్నారు? చూడు, నాకు నీ మీద సానుభూతి ఉన్నమాట వాస్తవమే. కాని నా కొడుకు కంటే నువ్వేమీ ఎక్కువ కాదు. బావొచ్చాడా? వాడి గురించి నీకు అనవసరం. వాడి మనసు కష్టపెట్టి నేనేమి చేయలేను. నువ్విలా పదే పదే ఫోన్లు చేసి నన్ను ఇబ్బంది పెట్టకు. సాయంత్రం 4 గంటలకు సుబ్రహ్మణ్య స్వామి సాక్షిగా నా కొడుకు ఎలాగైతే భార్యాభర్తల బంధాన్ని తెంచేసుకున్నాడో అలాగే మనమిద్దరం కూడా అత్తాకోడళ్ల బంధాన్ని తెంచుకుందాం. గుర్తుపెట్టుకో. అత్త ఏంటి సుబ్రహ్మణ్య స్వామి సాక్షిగా అంటున్నారు? అత్త కోడళ్ళ బంధాన్ని తెంచేసుకుందామంటున్నారు. సంబంధం లేకుండా చివర్లో గుర్తుపెట్టుకొని హింట్ ఇచ్చినట్టుంది. ఏమై ఉంటుంది? ఓ, నన్ను చూడాలనుకుంటున్నారు కదా, అందుకే ప్లేస్ టైము ఇలా చెప్పారన్నమాట. ఇంతకీ ఏమైందమ్మా? నీ కోడలు ఫోన్ చేసిందనుకుంటా. కోడలా కాకరకాయ? చేసింది. ప్రేమగా మాట్లాడాలని ప్రయత్నిస్తోంది. కాని నువ్వు నీ బంధాన్ని తెంచుకున్నట్టే నేను మా బంధాన్ని తెంచుకోవాలని చూస్తున్నాను.